నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కుటుంబానికో డిజిటల్ కార్డు అందించాలని సర్కారు నిర్ణయం. వాటి ద్వారానే సంక్షేమ పథకాల అమలుకు సీఎం ఆదేశం. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధి దాటేందుకు సిద్దమైన హైడ్రా. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో ఆక్రమణ పరిశీలన. మానవాళి విజయం యుద్ధ క్షేత్రాల్లో లేదన్న ప్రధాని. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణల అవసరమని ఐరాసాలో వెల్లడి. మహారాష్ట్ర బద్లాపూర్ లైంగిక దాడి నిందితుడి కాల్చివేత. పోలీసులపై దాడికి యత్నించే క్రమంలో ఎన్కౌంటర్. లెబనాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్. 492కు చేరిన మృతులు. హెజ్బొల్లాకు భారీ ఎదురుదెబ్బ. రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలన్నీ ఒకే కార్డు ద్వారా అమలు చేసేందుకు కసరత్తు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డు విధానం అనుసరించాలని సూచించారు. కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రయోగాత్మకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ కార్డులు ఇవ్వాలని సీఎం సూచించారు. ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు తరహాలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఉండేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ కుటుంబ డిజిటల్ కార్డు ద్వారానే అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అర్హులైన వారికి రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. మరోవైపు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య సేవలు అందించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో కార్డుల జారీపై వైద్యారోగ్య, పౌర సరఫరాల శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సిఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలన్నారు. కుటుంబ డిజిటల్ కార్డులతో లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని సీఎం సూచించారు. డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ ఉండాలన్న ముఖ్యమంత్రి అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. కుటుంబ సభ్యుల చేరిక, తొలగింపుతో ఎప్పటికప్పుడు కార్డును అప్డేట్ చేసుకునేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కుటుంబ డిజిటల్ కార్డుల పర్యవేక్షణ కోసం జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కుటుంబాల సమగ్ర వివరాల నమోదుతో రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఆయా రాష్ట్రాల్లో కుటుంబ కార్డులతో కలుగుతున్న లాభాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇకపై ఔటర్ రింగ్ రోడ్డు దాటి బుల్డోజర్లతో విరుచుకుపడేందుకు సిద్దమవుతోంది. ఓఆర్ఆర్ బయట నుంచి కూడా భారీగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువులు, ప్రభుత్వ స్థలాలపై దృష్టి సారించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోని ఆక్రమణను అధికారులు పరిశీలించడంతో హైడ్రా ఔటర్ దాటుతుందనే అంశానికి మరింత బలం చేకూరింది. హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం 2 నెలల కిందట ఏర్పాటైన హైడ్రా ఆక్రమణదారుల్లో దడ పుట్టిస్తోంది. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతో పాటు పార్కులు, ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించి నివాసం కోసం కాకుండా వ్యాపార నిమిత్తం చేపట్టిన నిర్మాణాల్ని నేలమట్టం చేస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధితో పాటు శివారు ప్రాంతాల్లో 26 చోట్ల అక్రమ నిర్మాణాల్ని తొలగించి కోట్లాది రూపాయల విలువ చేసే 119 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని కబ్జాదారుల చెర విడిపించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు పూర్తి స్వేచ్ఛనిస్తూ విశేషాధికారాలు కల్పించింది. త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్దత కల్పించేందుకు సన్నాహాలు చేస్తోంది. అలాగే ఇటీవల ఔటర్ను ఆనుకొని ఉన్న 51 గ్రామాల్ని సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. వాటి వరకు హైడ్రా పరిధి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. రోజురోజుకు మరింత బలాన్ని పుంజుకుంటున్న హైడ్రా ఎన్ని విమర్శలు ఎదురైనా ముందుకు సాగుతోంది.
హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులన్నింటిపై దృష్టి సారించిన హైడ్రా గ్రేటర్ పరిధిలోని 185, హెచ్ఎండిఏలోని 3000కు పైగా చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. వాటిలో ఇప్పటికే 60% పైగా చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురికాగా అందులో అత్యంత దారుణంగా కుంచుకుపోయిన వాటిని గుర్తించి తొలి ప్రాధాన్యతగా ఆక్రమణలు తొలగించేందుకు కృషి చేస్తోంది. రాజేంద్రనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లితో పాటు సంగారెడ్డిలో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాల్ని కూల్చివేస్తోంది. ఓవైపు కూల్చివేతలు, మరోవైపు క్షేత్రస్థాయిలో అధికారుల సర్వేలతో ఎప్పటికప్పుడు ఆక్రమణలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటి వరకు గ్రేటర్ పరిధిలోని సాగిన హైడ్రా కూల్చివేతల ప్రక్రియ ఇకపై ఔటర్ దాటనున్నట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి సమీపంలోని ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువును హైడ్రా అధికారులు పరిశీలించారు. స్థానిక మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి ఇబ్రాహీంపట్నం పెద్ద చెరువు, చిన్న చెరువు పరిధిలోని ఆక్రమణలపై ఆరా తీశారు. వాటి సమీపంలో ఉన్న ఉప్పరిగూడ, పోచారం, చర్లపటేల్గూడ గ్రామాల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉన్న నిర్మాణాల్ని తనిఖీ చేశారు. చెరువులోకి వరద నీరు మోసుకొచ్చే ఫిరంగినాలా సహా ఇతర వరద కాలువల వివరాల్ని స్థానిక నీటిపారుదల శాఖ అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. వారంలోగా సమగ్ర వివరాలు హైడ్రాకు సమర్పించాలని ఆదేశించారు. ఇబ్రాహీంపట్నం చెరువు ప్రాంతాన్ని హైడ్రా పరిశీలించిందని తెలియడంతో సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఓఆర్ఆర్ వరకు మాత్రమే హైడ్రా చర్యలు ఉంటాయని భావించిన వారికి అనూహ్యంగా ఔటర్ దాటి హైడ్రా రంగంలోకి దిగడంతో ఒక్కసారిగా గుబులు మొదలైంది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని ఓఆర్ఆర్ వరకు 2500 చదరపు కిలోమీటర్ల వరకు మాత్రమే హైడ్రా పరిధి ఉంటుందని ప్రభుత్వం జీవోలో స్పష్టం చేసింది. సమయానుకూలంగా పరిధి పెంచుకోవచ్చని కూడా సూచించింది. ఈ క్రమంలోనే ఔటర్ దాటి ఉన్న జంట జలాశయాలపై కూడా దృష్టి సారించి పలు నిర్మాణాల్ని కూల్చేసింది. దీంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు, వందల్లో ఫిర్యాదులు రావడంతో వాటిని పరిశీలిస్తున్న హైడ్రా ఔటర్ అవతలి వైపు ఉన్న చెరువులు, ప్రభుత్వ స్థలాల్ని కూడా పరిరక్షించారని భావిస్తోంది. తాజాగా ఇబ్రాహీంపట్నం చెరువుపై దృష్టి సారించడంతో హైడ్రా ఔటర్ దాటి కూడా పనిచేస్తుందనే విషయం మరింత బలపడింది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎక్కడా కూల్చివేతలు చేపట్టలేదని సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ రాధా వెల్లడించారు. పటేల్గూడలోని సర్వే నెంబర్ 6 పట్టా భూమిలో అనుమతులు తీసుకుని సర్వే నెంబర్ 12లోని ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపట్టినట్లు వివరించారు. అక్రమ లేఅవుట్లోని 44 ఇంటిలో 26 ఇళ్లను కూల్చినట్లు వెల్లడించారు. మరో 5 ఇళ్లలో నివాసం ఉన్నందున కూల్చలేదని, వారికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని చెప్పినట్లు వివరించారు. మిగతా 12 మంది ప్రభుత్వ అనుమతులున్నట్లు చూపారని, సర్వే నెంబర్ 12లో ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. కిష్టారెడ్డిపేట కిడ్స్వేర్ ఆసుపత్రి యజమాని రఫీక్ అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి చెప్పినా వినకుండా ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారని వివరించారు. ప్రభుత్వ భూముల్లో అమ్మడం, కొనుగోలు చేయడం చేస్తే కఠిన చర్యలుంటాయని తహసీల్దార్ రాధా హెచ్చరించారు. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఇప్పుడు హైడ్రాకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్ మా దగ్గర లేకపోవడం వల్ల ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ వరకే చేయగలుగుతున్నాం, కానీ పై వరకు మేము చేయలేకపోయాము. ఇవన్నీ కూడా మనల్ని ఇన్ఫర్మేషన్ అడిగి ఉన్నారు. తర్వాత జిల్లా కలెక్టర్ ద్వారా హైడ్రాకు ఇలాంటి బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నాయి, తర్వాత ఇది ఎంక్రోచ్మెంట్స్ ఇట్లా ఈ విధంగా చేశారని చెప్పడంతో వాళ్ళు మా నుంచి రిపోర్ట్ తీసుకొని వాళ్ళు హైడ్రా ఎస్పీ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చేసి ఆ నిర్మాణాలను నిన్న రాత్రి 1 గంట వరకు తొలగించడం జరిగింది. గతంలో అవకతవకలకు పాల్పడిన మిల్లర్లకు ఈసారి ధాన్యం ఇచ్చేది లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రజల సొమ్ముతో అప్పు చేసి కొనుగోలు చేస్తున్న ధాన్యం విషయంలో అవకతవకలకు అవకాశం ఇవ్వవద్దని అధికారులకు సూచించారు. ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఖరీఫ్ పంట కొనుగోలుపై ఉత్తమ్ సమీక్షించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సన్నద్దత, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పనపై విస్తృతంగా చర్చించారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం దిగుమతి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ సూచించారు. రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సన్నాలు, దొడ్డువడ్లు వేర్వేరు కేంద్రాల్లో కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. రైతులను సన్నాల వైపు ప్రోత్సహించేందుకు వీలుగా క్వింటాల్ ధాన్యంపై 500 బోనస్ అందించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. ఇది విప్లవాత్మకమైన నిర్ణయంగా అభివర్ణించిన మంత్రి అక్టోబర్ తొలి వారంలో మొదలయ్యే ధాన్యం కొనుగోళ్లు జనవరి వరకు కొనసాగుతాయన్నారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉంచేందుకు వీలుగా గోదాములను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం అందించనున్నట్లు మంత్రి ఉత్తమ్ పునరుద్ఘాటించారు.
ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న స్మార్ట్ రోడ్ టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి అధునాతన పద్ధతుల్ని వినియోగించి రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. సచివాలయంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. తమ సహకారంతో వివిధ రాష్ట్రాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణాలు, వాటి తీరుతెన్నులను ప్రపంచ బ్యాంకు రవాణా రంగ ప్రధానాధికారి రీను అనుజ మంత్రికి వివరించారు. తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల నివారణ సహా మరణాల రేటు తగ్గడాన్ని గణాంకాలతో సహా వివరించారు. ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆధారిత విధానాన్ని అనుసరించడం వల్ల ప్రమాదాలు తగ్గించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకోవడంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరల్డ్ బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. భారాస ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరలో చెల్లించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పంచాయతీల్లో అభివృద్ది పనుల్లో వేగం పెంచాలని, కొత్త పనుల్ని వెంటనే ప్రారంభించాలన్నారు. గ్రామాల్లో మంచినీటి సరఫరా సహాయకులను నియమిస్తున్నట్లు సీతక్క తెలిపారు. ఈ నెలలోగా అన్ని గ్రామాలకు సహాయకులను నియమించి శిక్షణ పూర్తి చేయనున్నట్లు మంత్రి చెప్పారు. బోర్లు పాడైతే అదే రోజులో మరమ్మతులు చేస్తారని, పైపులు లీకైతే వెంటనే సరిచేస్తారని సీతక్క తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమానికి కొనసాగింపుగా స్వచ్ఛతా హీ సేవ చేపట్టాలని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు మరణాలపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన ప్రకటనలను మంత్రి దామోదర్ రాజనరసింహ ఖండించారు. బీఆర్ఎస్ హయాంతో పోలిస్తే ప్రస్తుతం మాతా శిశు మరణాలు తగ్గాయంటూ ఎక్స్లోనే సమాధానమిచ్చారు. 2017లో కోటి ప్రసూతి ఆసుపత్రిలో 3 రోజుల్లో 6 బాలింతలు, నీలోఫర్లో 5 రోజుల్లో 5 బాలింతలు మరణించారని పేర్కొన్నారు. 2022లో కుటుంబ నియంత్రణ కోసం చేసిన డీపీఎల్ క్యాంపుల్లో 4 మహిళలు మృతి చెందిన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. డీపీఎల్ క్యాంపు ఘటనలో మృతుల పిల్లలు అనాథలయ్యారన్న మంత్రి వారికి ప్రకటించిన ఉచిత విద్య, ఉద్యోగం, ఇల్లు హామీలను అటకెక్కించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నిర్వాకం వల్లే పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారిందని విమర్శించారు. 10 ఏళ్లలో నిర్వీర్యమైన వైద్య వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి దామోదర స్పష్టం చేశారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఇటీవల మరణించిన కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సమ్మిరెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. పార్టీ తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ టీఏలని రుణమాఫీని 9 నెలల్లో చేశామన్నారు. సాంకేతిక కారణాలతో కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. త్వరలోనే రుణమాఫీ సొమ్ము వారి ఖాతాలో జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అర్హత గల రైతు సోదరుడికి 2 లక్షల రూపాయల రుణమాఫీ ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. కొన్ని సాంకేతిక పరమైన అంశాల వల్ల కొంతమందికి రాలేదని ప్రభుత్వ దృష్టికి కూడా వచ్చింది. దాన్ని కూడా పరిష్కారం చేసి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఖచ్చితంగా చేయడం జరుగుతుందని మనం చేస్తాం. హనుమకొండ, సిద్దిపేట జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని శనిగరం చెరువును సందర్శించిన మంత్రి పొన్నం గంగమ్మకు పసుపు, కుంకుమ సమర్పించి పూజలు చేశారు. గుట్టపై నుంచి గ్రామంలోని హాస్టల్కు వచ్చే నీటిని ప్రొక్లైనర్ ద్వారా మళ్లించాలని అధికారులకు సూచించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ కూడా చైర్మన్తో కలిసి ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ పరిసరాలు, జంక్షన్ సుందరీకరణ, పలు అభివృద్ది పనులు చేపట్టాల్సిన ప్రాంతాలను పరిశీలించారు. మార్గమధ్యలో ఎల్కతుర్తి మోడల్ స్కూల్ విద్యార్థులతో మంత్రి పొన్నం ముచ్చటించారు. త్వరలోనే మోడల్ స్కూల్ను సందర్శించి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. మంత్రులతో ప్రజల ముఖాముఖి అనే కొత్త కార్యక్రమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. వారంలో 2 రోజుల పాటు గాంధీ భవన్లో మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా బుధ, శుక్రవారాల్లో 3 గంటల చొప్పున ఉండేలా పీసీసీ కార్యాచరణ సిద్దం చేసింది. కొత్తగా నియమితులైన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ను బలోపేతం చేసే దిశలో ముందుకెళ్లాలని యోచిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం పెంచేందుకు మంత్రులతో ప్రజల ముఖాముఖి అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. నూతన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వారంలో 2 రోజులు మంత్రులు, 2 వారాలకు ఒక్కరోజు సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. రేపటి నుంచి కార్యక్రమం ప్రారంభం కానుండగా వారంలో బుధవారం, శుక్రవారం మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు కార్యకర్తల్ని కలవనున్నారు. పార్టీ అభ్యున్నతి, ప్రభుత్వ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని పీసీసీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా వచ్చే నెల 30 వరకు గాంధీ భవన్ లో అందుబాటులో ఉండే మంత్రుల షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ నెల 25న మంత్రి దామోదర రాజనరసింహ, 27న దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అక్టోబర్ 4న ఉత్తమ్ కుమార్ రెడ్డి అందుబాటులో ఉండనున్నారు. అక్టోబర్ 9న మంత్రి పొన్నం ప్రభాకర్, 11న సీతక్క, 16న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 18న మంత్రి కొండా సురేఖ ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. వచ్చే నెల 23న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 25న జూపల్లి కృష్ణారావు, 30న తుమ్మల నాగేశ్వరరావు గాంధీభవన్ కు వస్తారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో ఆహార భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహించారు. యాదాద్రి, భద్రాద్రి దేవస్థానాల్లోని లడ్డూ ప్రసాదం, పులిహోర, స్వామివారి నైవేద్యం, అన్నదానానికి ఉపయోగించే సరుకుల శాంపిల్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు తరలించారు. భక్తుల విజ్ఞప్తుల మేరకే ప్రసాదాల సరుకులను పరీక్షలు చేయిస్తున్నట్లు భద్రాద్రి, యాదాద్రి ఆలయాల ఈవోలు రమాదేవి, భాస్కర్రావు తెలిపారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం జగ్గంగూడలో సోమవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పక్కింటి దంపతులు వృద్ధురాలికి మద్యం తాగించి ఆభరణాల చోరీకి పాల్పడ్డారు. వృద్ధురాలి నుంచి 7 తులాల బంగారం, 30 తులాల వెండి ఎత్తుకెళ్లారు. పుట్టినరోజు వేడుకలు ఉన్నాయని వృద్ధురాలిని ఇంటికి పిలిచిన దంపతులు ఆమెకు మద్యం తాగించారు. అనంతరం చేతులు కట్టేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం చుట్టుపక్కల వారు గమనించగా వృద్ధురాలికి స్వల్ప గాయాలు కావడంతో ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేపల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. లారీ బోల్తా పడ్డంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. బతికున్న చేపలను కోసం ప్రజలు ఎగబడ్డారు. పోలీసులు వచ్చి వారిని అదుపు చేశారు. అంటే రోడ్డు మీద బండు కూడా ఇప్పుడు అర్థమైపోయింది. మేము చెప్తే మున్సిపాలిటీ కావాలి. రోడ్డు మీద ఎట్లా వేసుకుపోయేది. మహారాష్ట్ర బద్లాపూర్లో నర్సరీ చదివే 2 బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల కాల్పులో మృతి చెందాడు. విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి బద్లాపూర్ తరలిస్తుండగా నిందితుడు తుపాకీ లాక్కొని ఇన్స్పెక్టర్ను కాల్చేందుకు యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఆత్మరక్షణ కోసం మరో పోలీసు నిందితుడిని కాల్చినట్లు సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. అయితే ఈ ఘటనలో సాక్ష్యాలను తారుమారు చేసేందుకే ప్రభుత్వం నిందితుడిని కాల్చి చంపిందని విపక్షాలు ఆరోపించాయి. సంకెళ్లు వేసిన తర్వాత తుపాకీ ఎలా లాక్కున్నాడని ప్రశ్నించాయి. ఈ కాల్పుల ఘటనపై సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మానవాళి విజయం సమిష్టి బలంలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ప్రధాని ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న సమస్యలు, పరిష్కారాల గురించి ప్రస్తావించారు. సుస్థిర అభివృద్ధి, మానవ సంక్షేమం, ఆహార, ఆరోగ్య భద్రతల ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరాన్ని వివరించారు. మానవాళి విజయం యుద్ధక్షేత్రాల్లో లేదని,
అది సమిష్టి బలంలోనే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సమ్మిట్ ఆఫ్ ద ఫ్యూచర్ ను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రపంచ భవిష్యత్తుపై అంతర్జాతీయ సమాజం చర్చిస్తున్న వేళ మానవ కేంద్రంగా విధానాల రూపకల్పనకు ప్రాధాన్యమివ్వాలని చెప్పారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రతపై దృష్టి సారించాలన్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి గాను అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అమలు చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. Friends, success of humanity lies in our collective strength, not in the battlefield. और वैश्विक शांति एवं विकास के लिए ग्लोबल संस्थाओं में रिफॉर्म्स आवश्यक है. रिफॉर्म इज द की टू रिलेवेंस. अफ्रीकन यूनियन को नई दिल्ली समिट में G20 की स्थायी सदस्यता इसी दिशा में एक महत्वपूर्ण कदम था. కొత్త సవాళ్ల నుంచి బయటపడేందుకు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేలా తగిన ప్రయత్నాలు జరగాలని ప్రధాని మోదీ సూచించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు అడ్డంకిగా కాకుండా వారధిలా ఉపయోగపడాలని, సాంకేతికత వినియోగంలో ప్రపంచ స్థాయిలో సంతులన నియంత్రణ ఉండాలన్నారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిత అనే నినాదానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని తెలిపారు. యావత్ మానవాళి హక్కుల పరిరక్షణకు, ప్రపంచ సుసంపన్నతకు మనస, వాచ, కర్మన పనిచేయడాన్ని భారత్ కొనసాగిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. एक तरफ आतंकवाद जैसा बड़ा खतरा है तो दूसरी तरफ साइबर, मैरीटाइम, स्पेस जैसे अनेक संघर्ष के नए नए मैदान भी बन रहे हैं. इन सभी विषयों पर मैं जोर देकर कहूंगा कि ग्लोबल एक्शन मस्ट मैच ग्लोबल एम्बिशन. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే మానవ సంక్షేమం, ఆరోగ్య భద్రత కల్పించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చి తద్వారా సుస్థిరాభివృద్ధి సాధించొచ్చని నిరూపించామన్నారు. ఈ విజయ అనుభవాల్ని గ్లోబల్ సౌత్ తో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ న్యూయార్క్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రష్యాతో యుద్ధాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు, ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల పునరుద్దరణకు భారత్ మద్దతున్నట్లు పునరుద్ఘాటించినట్లు మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి భారతదేశం సుముఖంగా ఉందని చెప్పినట్లు పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి గత నెలలో కీవ్ పర్యటన చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి 2 దేశాలు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. నెల రోజుల వ్యవధిలో ఇరు నేతల మధ్య ఇది రెండో సమావేశం. మోదీ ఆగస్టు 23న ఉక్రెయిన్లో పర్యటించి శాంతి పునరుద్దరణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు జెలెన్స్కీ తెలిపారు. లెబనాన్పై 2006 తర్వాత తొలిసారి అత్యంత ఘోరమైన దాడి జరిగింది. ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడుల్లో 492 మంది చనిపోయారు, 1200 మందికి పైగా గాయపడ్డారు. దక్షిణ, తూర్పు లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాల లక్ష్యంగా దాడి చేసిన నెతన్యాహు సేనలు ఆ తర్వాత రాజధాని బీరూట్లోనూ విరుచుకుపడ్డాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరగడంతో అదనపు బలగాలను పంపుతున్నట్లు పెంటగాన్ ప్రకటించింది. ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి తక్షణం వెళ్లిపోవాలని అమెరికా తమ పౌరులకు సూచించింది. ఇజ్రాయెల్పై పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ల దాడులతో మొదలైన యుద్ధం ఆ చుట్టూ ఉన్న ఇతర ప్రాంతాలకు విస్తరించింది. హెజ్బొల్లాతో పాటు ఇరాన్ మద్దతు ఉన్న ఇతర గ్రూపులు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా ఇజ్రాయెల్, హెజ్బొల్లా దళాల మధ్య జరుగుతున్న పోరు సోమవారం ఉధృత రూపం దాల్చింది. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. 300కు పైగా లక్ష్యాలపై జరిపిన దాడుల్లో 24 మంది చిన్నారులు సహా 492 మంది మృతి చెందినట్లు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మరో 1200 మందికి పైగా గాయాలైనట్లు పేర్కొంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారని తెలిపింది. ఇది 2006లో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య జరిగిన యుద్ధం తర్వాత అత్యంత ఘోరమైన దాడిగా భావిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసినట్లు లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. తమ గ్రామాలు, పట్టణాల్ని నామరూపాలు లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే దాడులకు తెగబడినట్లు ఆరోపించింది. ఇజ్రాయెల్ దాడుల్ని అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని ఐరాసతో పాటు ఇతర దేశాల్ని లెబనాన్ కోరింది.
హెజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ముందుగానే ప్రకటించింది. దక్షిణ ప్రాంతంలో హెజ్బుల్లా ఆయుధాలు నిల్వ చేసిన నివాసాలు, ఇతర ప్రదేశాల నుంచి తక్షణమే వెళ్లిపోవాలని అక్కడి ప్రజలకు సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ప్రమాదకర ప్రాంతాల నుంచి బయటకు రావాలని లెబనాన్ ప్రజల్ని కోరారు. తమ ఆపరేషన్ ముగిసిన తర్వాత తిరిగి సురక్షితంగా ఇళ్లకు వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు. దీంతో వేలాది మంది లెబనాన్ ప్రజలు తమ నివాసాల్ని వదిలి బతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. బీరూట్ వైపు వెళుతున్న వాహనాలతో దక్షిణ ప్రాంతంలో ఉన్న ఓడరేవు ప్రాంతం సిడాన్ కిక్కిరిసిపోయింది. అనంతరం బెకాలోయ ప్రాంతాల్లో ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్లోనూ లక్షిత దాడులు చేపట్టినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. అయితే దాడులకు సంబంధించి వివరాలు మాత్రం పేర్కొనలేదు. దక్షిణ, తూర్పు లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై భీకర దాడులు చేపట్టిన కొన్ని గంటలకే బీరూట్లోనూ విరుచుకుపడింది. లెబనాన్లో ఇజ్రాయెల్, హెజ్బుల్లా దళాల మధ్య దాడులు తీవ్ర రూపం దాల్చడంతో మధ్యప్రాచ్యానికి అదనపు బలగాల్ని పంపుతున్నట్లు అమెరికా తెలిపింది. ఈ మేరకు పెంటగాన్ ఓ ప్రకటన చేసింది. అయితే అదనంగా ఎంతమంది సైన్యాన్ని పంపుతున్నది, వారి లక్ష్యం ఏమిటన్నది వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అమెరికాకు చెందిన 40,000 బలగాలు ఉన్నాయి. లెబనాన్లో పరిస్థితులు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని వీడాలని అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు సూచించింది. విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మా ఇష్టదైవం హనుమ ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులం. ఎప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో, పూజా సమయాల్లో, పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు. సగటు హిందువులో ఉన్న విధానం ఇది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి, విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే, మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా, క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాలి. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది ఈ ప్రాయశ్చితం దేనికి, మా దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు, తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్న లేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరైనా సరే మీరు మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలియదు. అవన్నీ అది మీరు బయటికి చెప్పుకుంటారా లేదా నాకు తెలియదు. నేను అది కూడా మాట్లాడట్లా. కానీ మీరు బాధ్యత తీసుకున్నారు. మీరు హైందవ ధర్మాన్ని కాపాడుతానని మీరు బాధ్యత తీసుకున్నప్పుడు కాపాడాల్సిన అవసరం మీ మీద ఉంది. బోర్డుని మీరు స్థాపించారు, మేము స్థాపించాల. తప్పులు జరిగినాయి. తప్పులు జరిగితే వైఎస్ జగన్ గారు ఏం చెప్పాలి? ఒకవేళ నాకు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా. కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది, మీరు కాన్స్టిట్యూట్ చేసిన బోర్డు వల్ల జరిగిన తప్పిదాలు ఇవి. మేము ఇవి కనుగొన్నాం. ల్యాబ్ టెస్టులు ఇవన్నీ మేము ఆటలాడతామా? ఇవన్నీ వీటితోటి సెంటిమెంట్స్ తోటి మాకు బాధ్యత లేదా? నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. చిన్నప్పటి నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా
మా ఇంట్లో రామనామం ఉండేది, రామ జపం ఉండేది మా ఇంట్లో. అలాంటి రామభక్తులం మేము. కానీ రామతీర్థం విగ్రహాన్ని, రాముడి విగ్రహాన్ని శిరచ్ఛేదం జరిగినప్పుడు ఒక సగటు సనాతనవాదిగా, సగటు హిందువుగా, సగటు రామభక్తుడిగా బయటకు వచ్చి చాలా గొడవలు చేయగల సత్తా ఉన్నామని గుర్తుపెట్టుకోండి.